మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోనవే కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకో
మనసులో స్మరించుకొని నేటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులకు కానీ స్వాగతం. అలానే గురువుని మించిన దైవము లేదు, తరతరాలుగా ఊరన్న గురు చరణములే చరణన్న, బ్రతుకులోనే వెన్నెల వెనుగన్న అన్న ఆనాటి మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు సవినయంగా చదువు వైపు లాగిన 3 గ్రామాల విద్యార్థులకు నైట్ స్టడీ అవర్స్ లో సూపర్విజన్ చేసిన టామరెంట్రీగా మరి ఎంయూగా సేవలు చేసిన గురువు, గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా మా హృదయాల్లో నిలిచిన శ్రీ నర్సిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. శాఖకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గా, డైరెక్టర్ గా క్షేత్రాన్ని కూడా సేవ చేసిండ్రు. వారికి సాదరంగా నమస్కారం. పెదవి కన్నా పాలమీగడ పైస కన్నా మా తెలుగు సారు మాట మిన్న. అలా నీతి కథలు, పద్యాలు, శ్లోకాలు భాషతో, యాసతో, ప్రాసతో, సంధి సమాసాలతో మైపరిపించిన గురువు శ్రీ శర్మ సార్ గారిని స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. కానీ గురువు గారు అనారోగ్య పరిస్థితి వల్ల రాలేకపోయారు. వారికి మనందరి తరఫున కరతాళ ధ్వనితో చప్పట్లతో స్వాగతం చెప్పండి. థ్యాంక్ యూ సార్. चाहो नहीं प्रेमी माला में बिंद प्यारे को ललचाओ, ऐसा माखनलाल चतुर्वेदी का कविता को पग घुंघरू भाग में మమ్మల్ని మరిపించిన, గణితాన్ని సరళంగా బోధించిన శకుంతలాదేవి, ఆమె మన లతాదేవి, వారిని మా హృదయపూర్వకంగా స్వాగతంగా పలుకుతున్నాం. లతా మేడం క్లాప్స్ అండి వస్తున్నారు. బయాలజీ 8th క్లాస్లో, తర్వాత 10th క్లాస్లో మళ్ళీ బయాలజీ అండ్ ఫిజిక్స్ కూడా చెప్పడం జరిగింది కొన్ని నెలలు. ఇక మిగతా టీచర్స్ కూడా మనకు చెప్పినటువంటి గురువుల గురించి చెప్తున్నాం. అన్ని వేలో ఉన్నారు. మనమైతే కార్యక్రమం లేట్ అయింది కాబట్టి స్టార్ట్ చేస్తున్నాం. అలానే దానిలో మనకు విద్య నేర్పినటువంటి గురువులలో ఆల్ సిల్వర్ టీ కప్స్ ఇంకో మైకి ఇవ్వండి రాగవులు ఉన్నాయా? అయితే లేదు. ఇంకొక మౌత్ ఉండదా? మౌత్ కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి నాశాయ దీపజ్యోతి నమోస్తుతే. కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శివం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. నిత్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి. భగవతి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. सरस्वती भगवती विशेष థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన జాతిపిత మన పాఠశాలలో శిలారూపంలో ఉన్న
అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే. మనం ఈ పాఠశాలకు 95లో 6వ తరగతిలో జాయిన్ అయినాం. 96లో 6వ తరగతి అయిపోయింది. 95, 96 నుంచి 99 2000 బ్యాచ్ 10వ తరగతి మనది. ఇప్పటికీ 25 వసంతాలు గడిచిపోయాయి. మనం 5 సంవత్సరాలు ఈ పాఠశాలలో చదువుకున్నాము. పాఠశాల నుంచి మనము పాఠశాల విడిచిపెట్టి 25న అటెండర్ అనిల్ గారు, ఏలూరి శోభ కూడా శివని వేదన
దాకినా కూడా ప్రాక్టీస్ చేయకుండా కాళ్ళ నొప్పులు కూడా మనలో అందరినీ ఆనందపరచాలని మన ముందుకు వచ్చి తన కళను ప్రదర్శించినటువంటి చిన్నారికి మనస్ఫూర్తిగా మరొకసారి క్లాప్స్ కొట్టండి. బేట ఆచార్యలో పలికినటువంటి సీతారామ శాస్త్రి గారికి సవినయంగా స్వాగతం సుస్వాగతం. అక్షితారెడ్డి గారిని థ్యాంక్ యూ సార్. గురువుల యొక్క మంచి ఉన్నత స్థాయికి చేరాలని మన మిత్రుల తరఫున మేమందరం కూడా కోరుతున్నాం బేట. గాడ్ బ్లెస్ యు. మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే. నీలోని జ్ఞానానికి నిలువెత్తు ఆనవాలు, నీ భవితను రాసేటి చెరిగిపోని చేవ్రాలు, నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా, నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా, నీ రూపము మలిచే అపురూప శిల్పిరా, అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే, నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే. నీకు వెన్నుదన్నుగా నీ వెనుకనే నిలుచు, నీతి బోధ చేసి మును ముందుకే నడుపు, నిచ్చెనగా నిల్చి తాను నిన్ను శిఖరం చేర్చురా, నిచ్చెనగా నిల్చి తాను నిన్ను శిఖరం చేర్చురా, నీ గెలుపే తన గెలుపని నిండుగా తలచురా, అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే, నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే. క్లాసికల్ క్వశ్చన్స్ తో మన ముందు సైన్స్ చెప్పినటువంటి గురువు గారికి స్వాగతం సుస్వాగతం. అలానే మన జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం కోసం మన జీవితంలో గురువు చెప్పినటువంటి మాటలతో మన ప్రయాణం సాగినప్పటికీ ఐకల్ గ్రామస్తుని నేను ఇక్కడ 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసు చదువుకున్నాను. దాదాపు 28 సంవత్సరాల స్నేహబంధంగా ఇక్కడ నేను మర్చిపోయినటువంటి 10th క్లాస్. నేను చేస్తున్నది గత 20 సంవత్సరాలుగా కార్పొరేట్ స్కూల్లో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నా. మా సీతారామ శాస్త్రి గారి కులవృత్తి లాగా మా గురువు గారి లాగా అది ఆటోమేటిక్గా నేను మ్యాథ్స్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ హిందీ ఫీల్డ్లోకి వెళ్ళి హిందీలో ఒక 20 సంవత్సరాలు ప్రైవేట్ కార్పొరేట్లో చేసి తల్లిదండ్రుల దీవెన కావచ్చు, గురువుల దీవెన కావచ్చు, నా మిత్రుల మీ యొక్క ప్రేరణ కావచ్చు, నాకు ఈరోజు విజయాన్ని నాంది పలికింది, విజయాన్ని చేకూర్చింది. నేను 2024లో ఆగస్టు 1లో గురుకులలో జోన్ 3లో 2nd ర్యాంక్లో కొట్టి నేను నా ఉపాధ్యాయ వృత్తిని రెగ్యులర్ పోస్ట్ను సాధించుకున్నా సార్. మీ అందరి ఆశీర్వాదంతో కావచ్చు, తల్లిదండ్రుల యొక్క దీవెన కావచ్చు, మీ యొక్క ప్రేరణ కూడా కావచ్చు మిత్రులు. అది నేను చాలా గర్వపడుతున్నా. లాస్ట్ టైము యాంకరింగ్ చేసినప్పుడు కూడా నేను అనుకున్నా ఈరోజు గర్వంగా చెప్తున్నా సార్, మీ యొక్క దీవెనల వల్లనే నేను ఈరోజు 25 ప్రోగ్రాంలో దైవము లేదు తరతరాలుగా ఓరన్నా గురు చరణములే, ఓం నమో నమో గురు బ్రహ్మ, ఓం నమో నమో పరబ్రహ్మ.
తల్లి ప్రేమలో కమ్మదనం లాగా, నాన్న ప్రేమలో స్నేహం లాగా గురువు యొక్క పాదాలలో అమోఘమైన శక్తి ఇమిడి ఉందని చెప్పేసి చెప్తున్నా. కాబట్టి అలా ఆశీర్వాదం దొరికిందని నేను ఆశిస్తున్నా. ఇకపోతే నేనే మొదటగా సరే ఒక్కొక్క గురువులను చెప్పాలంటే చాలా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నా పేరు తిరుమల, మాది బొమ్మకల్లు. మా నాన్న పేరు కనకారెడ్డి, మా అమ్మ పేరు సుగుణ. కొంచెం వాయిస్. ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయ బృందానికి మరియు నా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న అందరి మిత్రులందరికీ నా అభినందనలు. నాకు ఇద్దరు పిల్లలు. మా హస్బెండ్ వచ్చేసి ధర్మారెడ్డి, తను టీజీఐలో సాఫ్ట్వేర్ బిజినెస్ ఆటోమేషన్గా చేస్తాడు. మా బాబు 9th క్లాస్, పాప 6th క్లాస్. నేను ఫ్లెమింగ్ ల్యాబొరేటరీస్ ఫార్మా కంపెనీలో నేను పర్చేజ్ అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ అన్ని ప్రొక్యూర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి ఫస్ట్ మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. నెక్స్ట్ మా గురువులందరి సపోర్ట్తోని మేము ఇక్కడ నుంచి అందరి సపోర్ట్తోనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. వి ఫీల్ హ్యాపీ. ఓకే, మిత్రులందరికీ థ్యాంక్స్. అలంకరించిన మా ఉపాధ్యాయులందరికీ, నా తోటి మిత్రులందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి, బొమ్మకల్. మా నాన్న పేరు రాజయ్య, అమ్మ పేరు అమృత. నేను 10th క్లాస్ వరకు ఈ స్కూల్లోనే చదివాను. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న అబ్బాయి ఐటీఐ కంప్లీట్. ఇంకా నేను వచ్చేసి రేషన్ డీలర్ మండల్ ప్రెసిడెంట్ మరియు హుజరాబాద్ డెంటల్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. నా పేరు మహేశ్వరి, రాయకల్ గ్రామం. నేను ప్రస్తుతానికి హైదరాబాద్లో సెటిల్. మా హస్బెండ్ అండ్ మై సేమ్ ప్రొఫెషన్, బ్యూటీ సెలూన్. నాకు ఒక బాబు, బీటెక్ 3rd ఇయర్. ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చిన్న ఉపాధ్యాయులకు, నా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఏలూరు పద్మ, మా నాన్న పేరు ఏలూరు ఆదిరెడ్డి, రాజమ్మ. నేను 8th, 9th, 10th ఇక్కడే చదివాను. నేను హౌస్ వైఫ్, వ్యవసాయం చేస్తాను, ఫార్మింగ్, బొమ్మ కళ్ళేమాడి ప్రాపర్. నా పిల్లలు ఇద్దరు కొడుకులు, ఒకరు బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. అంతే. థ్యాంక్ యూ. ధరించిన గురువులకు నా పాదాభివందనం. నా తోటి స్నేహితులకు అందరికీ నమస్కారములు. మా గ్రామం రాయకల్లు. నా పేరు ఎల్ పద్మ. మా హస్బెండ్ రాయకల్లు, తిరుపతి రెడ్డి మా హస్బెండ్ పేరు. నాకు ఇద్దరు బాబులు. మా పెద్ద బాబు భార్గవ్ రెడ్డి, చిన్న బాబు లోకేష్ రెడ్డి. ఇద్దరు బీటెక్ ఫైనల్ ఇయర్ చదివి జాబ్ చేస్తున్నారు. నమస్కారం అందరికీ. నమస్కారం. నాతోటి మిత్రులకు అందరికీ అభినందనలు. నా పేరు మమత, మాది అమ్మలగుర్తి. నేను 5th క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, బాబు ఇద్దరు ఫస్ట్ ఇయర్, పాప 9th క్లాస్. మా అమ్మాయి మిమ్మల్ని అందరినీ అడిగినట్టు చెప్పబడ్డది. ఈ వేదికను అలంకరించిన మా ఫ్రెండ్స్ ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, ఫ్రెండ్స్ అందరికీ నా ధన్యవాదాలు. నేను పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే, బొమ్మకల్లో. యాక్చువల్లీ మా మమ్మీ డాడీ నాకు 3 పాపలు. మా ఆయన అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్ బిజినెస్. అండ్ నా పెద్ద పాప
డిగ్రీ ఫస్ట్ ఇయర్. చిన్న పాప 10th, చిన్న పాప 9th. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ ఇక్కడ వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకి మరియు పెద్దలకి, ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులందరికీ, పూర్వ విద్యార్థులు అందరికీ నమస్కారం. నా పేరు కళావతి. మా నాన్న పేరు కనకయ్య, మా అమ్మ పేరు సుగుణ. నాకు 2 పిల్లలు, పాప బాబు. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, పాప 9th. పిల్లలు వెరీ క్లెవర్. ఐఎమ్ వెరీ హ్యాపీ హౌస్ వైఫ్. అందరికీ పాదాభివందనం. మిత్రులందరికీ శుభోదయం, శుభ మధ్యాహ్నం. నేను రజిత ఫ్రమ్ రాయకల్. మా వారు మిస్టర్ వెంకటరెడ్డి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగమే. మన గురువులను ఆదర్శంగా తీసుకొని నేను ఈరోజు ఇక్కడ నిలబడడం జరిగింది. నిలబడడంతో పాటు మా గురువులను మా అమ్మాయికి చూపించడానికి తీసుకొచ్చాను. సాయి సహస్ర చిన్నారి, పెద్దమ్మాయి. ఓకే కంటిన్యూ. ఓకేనా? ఓకే. నా పేరు సుమలత, మాది బొమ్మకల్. మా హస్బెండ్ పేరు తిరుపతి రెడ్డి. మా పేరెంట్స్ ఏలూరు తిరుపతి రెడ్డి, ప్రమీల. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప శ్రేష్ఠారెడ్డి, చిన్న పాప శ్రీమేరెడ్డి. పెద్ద పాప 10th క్లాస్, చిన్న పాప 5th క్లాస్. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మైక్ దగ్గర పెట్టుకోండి. నాతోటి స్నేహితురాలు నమస్కారాలు. నా పేరు ఏర్కొండ శ్రీలత, మాది రాంపూర్. ఇక్కడ తల్లి వాళ్ళ బొమ్మకల్. మనకి 2 అబ్బాయిలు, ఒకరు ఫస్ట్ ఇయర్, ఒకరు సెకండ్ ఇయర్. నా పేరు మంజుల, మాది రామారం. ఒక పాప, ఒక బాబు. బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, పాప సెకండ్ ఇయర్. అందరికీ నమస్కారం. అందరు వచ్చినందుకు థ్యాంక్స్. అలంకరించిన ఉపాధ్యాయులకి, నా తోటి సహ విద్యార్థులకి అందరికీ నమస్కారం. నా పేరు రజిత. మా హస్బెండ్ పేరు వెంకటేశ్వర్లు. మా పాప ఒకతే పాప. మా సార్ బ్యాంక్ ఎంప్లాయీ. మా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. అందరికీ నమస్కారం. ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారాలు. మాది గ్రామం ములందు. మా హస్బెండ్ పేరు కుంట తిరుపతి రెడ్డి. మాకు అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అబ్బాయి బీటెక్ 3rd ఇయర్ చేస్తాడు. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు, నా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు గోత్రమైన హైమావతి. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి చదువుకున్నా. 7th వరకు చదువుకున్నా. అమ్మ వాళ్ళే బీందేపల్లి. మా అత్తగారు హుజరాబాదు. 2 బాబులు. పెద్ద అయిన బీటెక్ సెకండ్ ఇయర్, చిన్న 8th క్లాస్. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇన్ని సంవత్సరాలకు అందరినీ కలిసినందుకు, సార్లను, ఫ్రెండ్స్ను అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఫుల్ హ్యాపీ. నా తోటి స్నేహితులందరికీ నమస్కారాలు. మా సార్లందరికీ నమస్కారాలు. మా హస్బెండ్ శ్రీనివాస్. నా పేరు నీల. నాకు 2 పిల్లలు. 2 బీటెక్ ఫస్ట్ అయిపోయిండ్రు. వాళ్ళు జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలో. మాది అమ్మనగుట్టు సుభద్ర. మా నాన్న పేరు రాజయ్య. అక్కడి నుంచి ఇక్కడికి 7th క్లాస్ వరకు చదువుకున్నాను. సైకిల్ వేసుకొని వచ్చేదాన్ని నేను ఇక్కడికి. 7th క్లాస్ దాకా నేను. కానీ ఇక్కడ గణేష్ గారికి, సురేష్కు, వీళ్ళందరికీ, మల్లేష్కు, మైపాల్ రెడ్డికి కొంతమంది పేర్లు నాకు గుర్తుకు లేవు. కానీ వాళ్ళు పిలిచినందుకు మాత్రము నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు కూడా అరే మీరేంటి ఇప్పుడు జరుపుకుంటున్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మమ్మీ నువ్వు ఎట్లా చేసానా, నువ్వు పో, ఇంట్లోనే కాదు బయట కూడా నువ్వు పోవాలి అని చెప్పినందుకు నమస్కారాలు. నాతోటి విద్యార్థులందరికీ నమస్కారాలు. గురువులకు,
పాదాభివందనాలు. నా తోటి విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రాధా. మా అత్తగారు వచ్చేసి ఇప్పల్ నరసింగపూర్. మా భర్త పేరు సంపత్. రాధా. ఒక పాప చదువుకుంటుంది. చాలా హ్యాపీగా ఉంది. నా తోటి స్నేహితులందరికీ నమస్కారాలు. నా పేరు గీత. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చదువుకున్నా. మా తాత పేరు ఏర్కొండ మల్లయ్య. మా అమ్మ పేరు లక్ష్మి. 7th వరకే చదువుకున్నా. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు. నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు డిప్లొమా చేస్తాడు. బిడ్డ డిగ్రీ 2nd ఇయర్. నమస్కారం. నా పేరు పద్మ. నేను రైకల్ నుండి వచ్చిన. నేను ఆశా వర్కర్గా పనిచేస్తాను. నమస్కారాలు. నా మిత్రులందరికీ నమస్కారాలు. నేను రజిత. మేడం కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. రాయకల్ నుండి వచ్చేదాన్ని. మా వారు రవి. మా పిల్లలు 2, ఒక కొడుకు ఒక బిడ్డ. 2 చదువులు అయిపోయినాయి. అమ్మాయి పెళ్ళయింది. మన్మరాలు కూడా వచ్చింది. నా పేరు సుధారాణి. మాది రాయకల్ నుండి వచ్చేదాన్ని నడుచుకుంటా. అందరికీ నమస్కారం సార్. నాకు 2 బాబులు. పెద్ద బాబు జాబ్ చేస్తాడు. చిన్న బాబు డిగ్రీ 2nd ఇయర్. మేము హైదరాబాద్లో సెట్ అయ్యాము. నా పేరు సుమలత. నాకు 2 బాబులు. నేను అమ్మనగుంట నుంచి వచ్చేదాన్ని. నా పెద్ద బాబు జాబ్ చేస్తాను. చిన్న 10th క్లాస్ చదువుతున్నారు. మాది అమ్మనగుర్తి. ఈ 6th నుండి 10th వరకు ఈ స్కూల్ చదువుకున్నాను. అందరికీ నమస్కారము. నాకు 2 బిడ్డలు. ఒక బిడ్డ డిగ్రీ 2nd ఇయర్ చేస్తుంది. ఒక బిడ్డ ఇంటర్ 2nd ఇయర్. అందరికీ మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు బుర్ర సురేష్. మాది అమ్మనగుర్తి. మైక్ దగ్గర పెట్టుకో. మాది అమ్మనగుర్తి. నేను 3వ తరగతి నుంచి ఇక్కడ అభ్యసించాను 10th దాకా. మిత్రులు కూడా మన 3వ తరగతి నుంచి కూడా మిత్రులు ఉన్నారు. నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా 2008లో సెలెక్ట్ అయ్యాను. మైక్ దగ్గర పెట్టుకో. నాకు ఒక పాప, ఒక బాబు. పాప ఇంటర్మీడియట్ నీటు హైదరాబాద్లో చదువుతుంది. మా బాబు కరీంనగర్ శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాడు. వేదిక మీద కూర్చున్న మన ఉపాధ్యాయులకు నమస్కారం అండి. ఏమనుకోకండి, నాకు ఎక్కువ మాట్లాడే విషయాలు కాదు. విద్యార్థిని మరియు ఉన్న విద్యార్థులకు నమస్కారం. ఇంతటి సమ్మేళనం చేస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది గ్యాదర్ చేయడం, ఇంతమంది సభ పెట్టడం చాలా నాకు సంతోషం అనిపిస్తుంది. వాస్తవంగా మీకు చదువు చెప్పిన గురువు నర్సిరెడ్డి సార్ గారు అయితే నాకు ఉద్యోగ భిక్ష పెట్టిన గురువు గారు నర్సిరెడ్డి సార్ గారు. వాస్తవంగా ఆయనకు కాలు మొక్కిన నాకు రుణం తీరదు. ఆ మేడం కూడా ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి పోతే భోజనం చేసిపోయి తినకుండా నువ్వు పోవద్దని చెప్పి మాట్లాడేది పాపం. ఆ అమ్మగారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. వాస్తవంగా ప్రత్యేకంగా నేను వచ్చినప్పుడు నర్సిరెడ్డి సార్ మాస్టర్ నాకు ఇక్కడ వారికి ప్రత్యేకంగా ఏం చేసినా నాకు రుణం తీరదండి. కాకపోతే తర్వాత నేను ఏదో చేసేది చేస్తాను. కానీ తర్వాత రాజయ్య సార్ గారు, శ్రీనివాసరెడ్డి సార్ గారు, శర్మ మన చంద్రగిరి సార్ గారు, మన విష్ణుమూర్తి సార్ గారు, ఇక మాకు పాత మిత్రులు మన రమేష్ సార్ గారు, ఆయన కొన్ని రోజులు ఎడ్మాస్టర్ చేసారు. ఇక వీళ్ళ రుణం మేము, ఎందుకంటే మనం కూడా వాస్తవంగా వాళ్ళని మర్చిపోవద్దు. ఎందుకంటే వాళ్ళ సలహాతో మనం ఇక్కడ దాకా వచ్చినాం. ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. నెక్స్ట్ మన అబ్బాయిల నుంచి. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ ప్రశాంతమైన వాతావరణం జరుపుకుంటామంటే ముఖ్యంగా కొందరి గురించి మనం చెప్పుకోవాల్సి ఉంది. 3 నెలల నుండి అమ్మాయిని అబ్బాయిని అందరి నంబర్స్ గ్యాదర్ చేసి ఒక గ్రూప్ను క్రియేట్ చేసి ఇంత చక్కగా ఈ ప్రోగ్రాం జరుగుతుందంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరంటే బొమ్మకల్ నుండి లక్కిరెడ్డి మహేందర్ రెడ్డి గారు, మరియు అమ్మనగుర్తు నుండి బుర్ర సురేష్, పత్తిపాక మల్లేష్, బైరి గణేష్ అండ్ రైకల్ నుండి ఉషా కోయిల రాఘవన్ గారు.
వాళ్ళందరికీ ఈ సభాముఖంగా అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభ పైన ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మరియు నా మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా పేరు వీరమల్ల మహిపాల్ రెడ్డి. మా మిస్సెస్ పేరు సుజాన గారు. నాకు ఒక బాబు పాప. మా బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, మా పాప 5th క్లాస్. ఇంతకుముందు నృత్యం చేయడం జరిగింది. నేను హుజరాబాద్ కోర్టులో న్యాయవాది దగ్గర వర్క్ చేస్తున్నాను. నమస్కారం. మీ రుణం తీర్చుకోవడం మా వల్ల కాదు సార్. మీరు ఇచ్చిన విజ్ఞానబంధంతో ఆ విజ్ఞానంతో నేను కూడా గురుస్థానంలో నిలబడ్డాను. నా పేరు పత్తిపాక మల్లేష్. నేను అమనగుర్తి నుంచి వచ్చేవాడిని. నేను ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఓదెల మండలం పెద్దపల్లి జిల్లాలో చిన్న కొమరి అనే గ్రామంలో పనిచేస్తున్నాను. నాకు నా సహధర్మచారి పేరు నాగమణి. నాకు 2 పిల్లలు. ఒక బాబు పేరు కుషాల్ విలోక్, 5వ తరగతి చదువుతున్నాడు. పాప 1వ తరగతి చదువుతున్నది. పేరు అన్వీక్ష. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు కడారి శ్రీనివాస్. నేను హైదరాబాద్లో ఉంటున్నా. నాకు ముగ్గురు, 2 బిడ్డలు, ఒక బాబు. పెద్ద ఆమె బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్, కొడుకేమో 7th క్లాస్. థ్యాంక్ యూ. వచ్చిన ఉపాధ్యాయులందరికీ నమస్కారం. అట్నే నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు సొగల రాఘవులు, మాది రాయకల్. నేను హైదరాబాద్లో ఒక వెజిటేబుల్ షాప్ రన్ చేస్తున్నాను. నాకు 2 బాబులు. ఒక బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంకొక బాబు 10th క్లాస్. థ్యాంక్ యూ. గారికి నమస్కారం. నా తోటి విద్యార్థులకు నమస్కారం. నా పేరు ఏలూరు మధుకర్ రెడ్డి, బొమ్మగాల్ గ్రామం. నాకు ఒకటే కూతురు, డిగ్రీ ఫస్ట్ ఇయర్, బీకామ్ సిఏ, హన్మకొండ జాగృతి కాలేజీలో చదువుతుంది. గురువులకు నమస్కారం. నా తోటి విద్యార్థులకు శుభాకాంక్షలు. నా పేరు తిప్పార రమేష్. నేను ఆల నుండి 10వ తరగతి దాకా ఇక్కడనే చదువుకున్నాను. ఎంత చదువుదామని ప్రయత్నం చేసినా కూడా చదువు అయితే రాలేదు. మరి ఎన్నో సంఘటనల మధ్య బీఈడీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ నౌకరీ చేసుకుంటూ జీవిస్తున్నాను. థ్యాంక్ యూ. కొనాల రమేష్. గురువులందరికీ నమస్కారం సార్. నేను జేఎల్ఎంగా వర్క్ చేస్తున్నాను గజ్వేల్లో. నాకు ఒక పాప, ఒక బాబు. గురువులందరికీ నమస్కారం. నా పేరు రామ్మూర్తి. అందరికీ నమస్కారం. నాతోటి విద్యార్థులందరికీ, సహోదరులకి అందరికీ నా పేరు రామ్మూర్తి. నా భార్య పేరు రేణుక. నాకు ఒక పాప, 2 బాబులు. నేను ఇంటర్ ప్లస్ ఇంటీరియర్ డిప్లొమా చేశాను. సైట్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉంటున్నాను. అక్కడే సెటిల్ అయినాను. పాప 9th క్లాస్, ఒక బాబు 8th క్లాస్, ఒక బాబు 6th క్లాస్. గురువులందరికీ నమస్కారం అండి. నా పేరు దాసరి చంద్రమోహన్. నేను హైదరాబాద్లో ఎంఈఎల్లో వర్క్ చేస్తున్నాను. ఫ్రీలాన్సర్ కూడా కాదు. అండ్ నాకు 2 పిల్లలు. ఒక అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు, బాబు 8th క్లాస్. ప్రస్తుతం హుజరాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్లో జీపీ కొత్త పోస్ట్ సార్. అది జీపీ గ్రామపాలన ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నాను సార్. రీసెంట్గా చేసిన సార్ హుజరాబాద్ తహసీల్దార్ ఆఫీస్లో. నాకు 2 పాపలు, బంగారు తల్లులు. పెద్ద పాప పృథ్వీజ, చిన్న పాప ద్విజ. పెద్ద పాప 5th క్లాస్, చిన్న పాప యూకేజీ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హలో, నా పేరు సతీష్. నాకు 2 కొడుకులు. నా పెద్ద కొడుకు బీటెక్, చిన్న కొడుకు 10th. నేను డ్రైవర్ పని చేస్తా. ఓకే. నా పేరు రాజు. నేను కార్పెంటర్ పని చేస్తా.
నాకు 2 అబ్బాయిలు, పెద్దోడు ఎమ్మెల్సీ సెకండ్ ఇయర్, చిన్నోడు ఫస్ట్ ఇయర్. మా మిస్సెస్ ఏఎన్ఎం గవర్నమెంట్ జాబు, నేను కార్పొరేట్ పని చేస్తాను కరీంనగర్. నమః సరస్వతి నమః. నా పేరు కృష్ణరాజు, బొమ్మకాల విలేజ్. నేను ఇక్కడ 1వ తరగతి నుండి 10వ ఇక్కడ చదివాము. ఆ తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళాను. ప్రస్తుతానికి మా తండ్రి గారి పేరు కొంకట వీరయ్య, తల్లి గారి పేరు వినోద. వాళ్ళకు ఇలాంటి చదువు రాదు, అందుకోసమని ఈ గురుకులంలో చదువు నేర్పారు. మా తాతలకు చదువు, మా తండ్రులకు లేదు. నాకు చేసినటువంటి గురువులందరికీ పాదాభివందనం. ఎందుకనగా నేను చాలా ఇష్టమైన కష్టమైన సోషల్ని పట్టుకొని ఏడుస్తున్నాను. మీకు తెలియదు, ఎందుకంటే ఎవరికి ఏం చేసినా కూడా నాకు అన్యాయం జరగద్దు, నా వర్క్ అన్యాయం చూస్తాను. నేను చేసే వరకు ఆర్టీఐ సమాచార హక్కు చట్టంలో ఒక మెంబర్, మానవ హక్కుల సంఘంలో ఒక మెంబర్గా పనిచేస్తూ నా జీవనం కొనసాగిస్తున్నాను. తద్వారా నాకు 3 పిల్లలు. మా భార్య టీచర్, విక్రమ్ సాయి, వినీత్ నందన్, కన్సిక, మీనాక్షి. మా భార్య నా పిల్లలకి బాగా చూసుకుంటుంది, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను అందరి సహకారంతో ఇబ్బంది పెట్టుకుంటూ పనిచేస్తున్నాను. అధికారులు మాత్రమే, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. నర్సిరెడ్డి సార్ నాకు ఒక డాల్ఫిన్ నేను ఎగ్జామ్లో రాయకుండా కొట్టినటువంటి దెబ్బను ఈ రోజుకు నేను కూడా మర్చిపోతానని అర్థం చేసుకోండి. నేను కరప్షన్ చేయలేదు, కరప్షన్ చేస్తే ఈరోజు నేను కొన్ని కోట్లకు ఉండేవాడిని. దట్ ఈస్ మై కృష్ణరాజు. నర్సిరెడ్డి సార్ను మర్చిపోయే జీవితంలో నేను మర్చిపోవాలని చెప్తున్నాను. ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పు చేయను, చేసినా కూడా ఊరుకోను, అది ఎవరికైనా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులారా, నా పరిచయం ముందుగా ఒక పాట పాడతాను. వందనీయ జననీ ఓ భారతావని, महिमान्वित तरणी सौभाग्य जीवनी, वंदनीय जननी वो भारतावनी, महिमान्वित तरणी सौभाग्य जीवनी, వేలవత్సరాల చరిత ఉన్న తల్లి నీవు, బాదరాయణాది ఋషుల భారతివైనావు, వేద జ్ఞాన వారదై సాధనాల సారదై, వేద జ్ఞాన వారదై సాధనాల సారదై, పరిశోధన ఫలములన్నీ జగతికిచ్చినావు, వందనీయ జననీ ఓ భారతావని, महिमान्वित तरणी सौभाग्य जीवनी, పరవనితను తల్లిగా భావించాలను పద్ధతి, ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి, చూపించిన రీతి బోధించిన నీతి, చూపించిన రీతి బోధించిన నీతి, ఎన్ని యుగాలైన గాని మారదు ఈ సంస్కృతి, వందనీయ జననీ ఓ భారతావని, महिमान्वित तरणी सौभाग्य जीवनी. నా పేరు సదయ్య. అమ్మ నాన్న లక్ష్మీ వెంకటయ్య, మా శ్రీమతి అనుష, నా కూతురు ఒకటే కూతురు భవాని. నేను ఉపాధ్యాయ వృత్తిగా హుజరాబాద్ మండలంలోని ఎంపీపీఎస్ దోకలపల్లిలో ప్రత్యేక విద్యా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మిత్రులు నమస్కారం. నా పేరు శ్రీకాంత్. నేను పేటీఎం అనే ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు 2 బాబులు, పెద్ద బాబు ఫస్ట్ క్లాస్, చిన్న బాబు యూకే. నా హృదయపూర్వక నమస్కారం. తోటి పూర్వ విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారం. నా పేరు బొప్పరాజు కుమారస్వామి, అమ్మనగుర్తి. నాకు 2 బాబులు. ఫస్ట్ బాబు ఫస్ట్ ఇయర్ సాత్విక్, సెకండ్ బాబు 10th హర్షిత్. హాజరైనటువంటి
మరియు ఉపాధ్యాయుల బృందానికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నా తోటి పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కడారి రవి రాయకాల్. నాకు ఒక పాప ఒక బాబు. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవుతుంది, బాబు 9th క్లాస్. థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి మా మిత్ర బృందానికి, స్టేజ్పై అధ్యాపకులకి పాదాభివందనలు తెలియజేసుకుంటూ, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా అధ్యాపకులే నాకు నిదర్శనం. నా పేరు ఎల్లబైన తిరుపతి. మా సహచరి రమా రాజేశ్వరి. నా ఏకైక పుత్రిక పేరు విహన్య ముద్రా. నేను రైతును, ఆదర్శానికి నిదర్శనం. నేను బిజినెస్ కూడా రన్ చేసుకుంటున్నా. బిజినెస్ అంటే మీకు కొంచెం మనసులో ఏదో ఆలోచన ఉంటుంది. నేను సీజన్ బట్టి ఫ్లవర్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ అందరికీ ఇళ్లకు పరికరాలు, సివిల్ సప్లై, రిస్కే కానీ అన్ని ఆల్ మెటీరియల్స్ నేను సప్లై చేస్తాను. థ్యాంక్ యూ నా మిత్ర బృందానికి. ఫస్ట్ లేడీస్ అండ్ జెంట్స్ అందరికీ, నా తోటి మిత్ర బృందం పూర్వ విద్యార్థులు. నేను 25 సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలలో పూర్వ విద్యార్థిని. అప్పుడు నేను 96లో జాయిన్ అయినా. అప్పుడు జాయిన్ అయిన మరుసటి రోజు పల్లా రామూర్తి నేనిద్దరం జాయిన్ అయిన తర్వాత ఆ రోజు సినిమా పోతే పల్లా వెళ్ళే వాళ్ళ తాత నర్సేసారికి వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ రోజు మా ఇద్దరిని చిత్కపాదిండు సార్ నర్సే సారు. అది నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. నా మిత్రులు అప్పుడు సైన్స్ 10th క్లాస్లో మన నర్తమేడు సారు సైన్స్ చెప్తుండు. నేను అప్పుడు నాకు చదువు రాదు ఎక్కువ. నేను అప్పుడు ఏంటంటే అనామకుని. అప్పుడు మాది బ్యాక్ బెంచి వెనుక నేను డాక్టరే చేస్తే అప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అదే అభయ నాకు ఒక బిరుదు లాంటి జాన్ గుడం బర్గానే నన్ను అప్పుడప్పుడు సంబోధిస్తారు. థ్యాంక్ యూ. ఫస్ట్ పూజలు మా బావగారికి మరియు ముఖ్య అతిథులుగా మాట్లాడుతున్నారు. సరే, వచ్చిన అందరికీ థ్యాంక్స్. నా మాట్లాడడానికి ఏం లేదు, నా గురించి పెద్దగా ఏం లేదు చెప్పండి. నా పేరు శ్రవణ్, అందరూ తెలుసు. ఓకే బ్రా, ఓకే. ఇచ్చేసిన ఉపాధ్యాయుల బృందం అందరికీ నా ఉదయపూర్వక పాదాభివందనాలు చేసుకుంటూ, మాది రాయకాల్ విలేజ్. నేను 8th క్లాసులనే చదువును మానేసుకుంటాను అనుకున్న తరంలో నర్సిరెడ్డి సారు మా ఇంటి దగ్గరికి వచ్చి చదువు మానేయద్రా, చదువుకుంటేనే విద్యావంతులు అవుతారు, మీరు జ్ఞానవంతులు అవుతారని చెప్పి మా రాయకాల్ విలేజ్కి సారు నైట్ 9 కానీ 8:30 కానీ మా ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని ఈ విద్యను మాకు నైట్ కూడా నిద్రపోకుండా నేర్పించినటువంటి ఘనత సారుకు మా ఎంతైనా కూడా మేము రుణం తీర్చుకోలేకపోయినాం. మీ 10th క్లాస్ దాకా మేము ఇక్కడనే చదువుకున్నాం. కానీ సార్కు ఈరోజు నా పాదాభివందనం చేసుకుంటూ గౌరవంగా మేము చెప్పుకోవడం చాలా విశేషం ఇది. ఎందుకంటే 10th అయిపోయినాక మేము చదువు మానేసినాం కాబట్టి మాకు అప్పుడు ఏం తెలియలేకపోయింది. నా పేరు జేర్పోతుల రాజు. నాకు ఒక బాబు ఒక పాప. బాబు పేరు భరత్ చంద్ర, పాప పేరు సౌమ్యశ్రీ. పాప ఇంటర్ 2nd ఇయర్ ఇప్పుడు బైపీసీ సిఓఈ వరంగల్ డిస్టిక్ మడికొండ హాస్టల్లో చదువుతూ ఉన్నది. బాబు రాయకల్ 10th క్లాస్ ఇప్పుడు. మా వైఫ్ వచ్చేసి కస్తూర్బా హాస్టల్ సైదాపూర్ మండల్ ఎడుకుక్కు హాస్టల్ ఎడుకుక్కుగా పనిచేస్తుంది. నేను 185% మన బహుజనవాదం కోసం సైదాపూర్ మండలంలో ఉన్న 29 గ్రామాలకు నేను బహుజన్ సమాజ్ పార్టీగా మండలాధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఇక్కడికి మమ్మల్ని రప్పించిన మిత్రులందరికీ నా ఉదయపూర్వక జై భీమ్ చెప్పుకుంటూ ఉపాధ్యాయులకు మరియు తోటి మిత్రులకు అందరికీ నమస్కారాలు. నా పేరు సంజయ్ రాజు, మా అమరావతి.
నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. పాప 9th క్లాస్, బాబు 6th క్లాస్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ మహత్తర కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు దైవ సమానమైన గురువులకి మరి నాతోటి మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను బొమ్మకల్ గొల్లపల్లి కోటేశ్వర్. నాది చదువుల పద వెనుక బెంచే, కాకపోతే హైట్ తక్కువ నేను ముందు బెంచ్ చేసేది. అక్కడి నుంచి ఇక ప్రస్థానం స్టార్ట్ అయింది. ఓకే, నేను ప్రజెంట్ ఇప్పుడు కానిస్టేబుల్ చేస్తున్నా సివిల్ 2009 నోటిఫికేషన్ నుంచి. 9 నోటిఫికేషన్ సెలెక్ట్ అయినా. నాకు హలో నాకు ముగ్గురు పిల్లలు. పెద్ద పాప ఇంటర్ చేస్తుంది, సెకండ్ పాప 10th అండ్ బాబు 7th. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మాట్లాడదాం. ఎక్స్పీరియన్స్ చాలా చెప్పుకునేది మన అందరం. అవి ఏమో ఇంట్రడ్యూస్ అయిపోతుంది. చదువు మీద అవగాహన లేకపోవడం, అసలు మనం ఎందుకు ఎదగలేకపోయినాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనం సక్సెస్ ఎందుకు అనకపోయినాం. 98 మెంబర్స్, మనం 98 మంది అంటే అట్లీస్ట్ ఒక అంతే అంటే చెప్పుకోవచ్చు మన తరగతిని. అరే మేము 98 మెంబర్స్ రా, నేను ఇక్కడ చాలా వెనుకబడిపోయినాం. అంటే మనకు సరైన టైంలో అవగాహన లేక, చెప్పే గైడ్లైన్స్ లేక, ఏదో 10th అయిపోయిందంటే అరే ఇక మన ఇళ్ళలో చెప్తారు, ఏ నా కొడుకు 10 సాధించి సాధి ఇక వాడు ఇక పని చేసుకుంటూ బర్ల కడుకో ఎడ్ల కడుకో ఏదో వ్యవసాయం చేసుకుంటూ అంటే నేను కూడా పడుకుంటూ లేచి కానిస్టేబుల్ సెలెక్ట్ అయినా. నాకు లైఫ్లో 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అవి ఇక మళ్ళీ చెప్తూనే చెప్పండి, ఇప్పుడే చెప్తే ఎందుకు అంటే నేను ఒకసారి 2004లో ఇక నేను ఇంటర్ డిస్కంటిన్యూ హుజరాబాద్ ఏదో కాలేజీలో చేరిన అయినా ఇక ఇంటికాడ వ్యవసాయం పనులు అది ట్రాక్టర్ అనుకుంటుండే. నా ఫ్రెండ్ నేను సినిమా పోతున్నాం సండేకి. పోయినప్పుడు ఒకడు ఏమైందంటే మన క్యాంపులో డిగ్రీ కాలేజీలో లేడీస్ అంతా ఉన్నారు సండే రోజు. అరే ఏదో మంది ఉన్నారు పాప అని మా ఫ్రెండ్. ఇకపైన గురువులందరికీ, నా తోటి మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రాజు, మాది అమ్మనూర్తి గ్రామం. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 10th క్లాస్. థ్యాంక్ యూ. మిగిలిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదములు. మాది రాయకల్, నా పేరు లింగారెడ్డి. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, వ్యాపారం చేస్తున్నాము. ఒక పాప ఒక బాబు. బాబు 7th క్లాస్, పాప 2nd క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. హలో, వేదిక మీద ఉన్న గురువులకు మిత్రులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. నా పేరు లక్కిరెడ్డి మహేందర్ రెడ్డి. నేను చేసే వృత్తి వ్యవసాయం. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 10th. ఓకే, ఇంతే. వేదికను అలంకరించిన గౌరవ ఉపాధ్యాయులకు, తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు ఓదెదు, బొమ్మకల్ గ్రామం ఉన్నది. మా అమ్మ పేరు సమ్మక్క, నాన్న పేరు మల్లేష్. నేను 8th క్లాస్ మధ్యలోనే చదువు ఆపేసిన. ఇప్పుడు ప్రస్తుతానికి వ్యవసాయం చేసుకుంటున్నా. నాకు 2 పిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డ. బీటెక్ ఫస్ట్ ఇయర్ 2nd ఇయర్ చదువుతుంది. బాబు ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ థ్యాంక్స్. ఉపాధ్యాయులందరికీ, తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు పల్ల రమేష్ పెద్ద. నేను హైదరాబాద్లో కొన్ని రోజులు పనిచేశాను. హలో, తర్వాత ఇక కొన్ని కారణాల వల్ల ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు ఊళ్ళో టిఫిన్ సెంటర్ నడుపుకుంటాను. నా భార్య లక్ష్మి, 2 అబ్బాయిలు. వాళ్ళిద్దరు ఇంటర్ చదువుతున్నారు. రమేష్. వేదిక రాణించిన గురువులందరికీ నా పాదాభివందనాలు. స్నేహితులందరికీ శుభాకాంక్షలు. నా పేరు రమేష్ పల్ల, చిన్న రమేష్. ఇప్పుడు వచ్చిన ఆయనకు తమ్ముడు అవుతా. నేను డ్రైవర్గా పనిచేసిన తర్వాత ఇప్పుడు కౌలు రైతుగా వ్యవసాయం చేస్తున్నా. నాకు బాబు కుసుమాంజన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, పాప 8th క్లాస్ ప్రవస్తి. థ్యాంక్ యూ. నా తోటి మిత్రులకి అందరికీ నమస్కారం. నా పేరు లంకదస రమేష్. తిరుమల తిరుపతి దేవస్థానంలో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మాది అమ్మని వృత్తి. నేను 2వ తరగతి నుంచి బొమ్మకల్లో చదువుకున్నాను. నేను ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాను. మాకు ఒక పాప. అమ్మన వృత్తి మాది. 6th క్లాస్ నుండి ఇక్కడ బొమ్మకల్లో చదువుకున్నాను. నాకు 2 కొడుకులు ఒక బిడ్డ. మైక్ దగ్గర పెట్టుకుని గట్టిగా మాట్లాడా. థ్యాంక్ యూ. నాకు 2 పిల్లలు. నా పెద్ద బిడ్డ పేరు నవేశ్రీ, చిన్న పిల్లలు సహస్ర.
చిలిపి మాటలతోని చదువు నేర్చినాము చక్కగాను. మేము మీ యొక్క వినయము విధేయత అనేది విష్ణుమూర్తి సార్ నుంచి వెళ్ళి సీతారామయ్య సారు చాలా కొట్టకుండా కానీ ఆ చూపు ఆ చిలిపిగా తిట్టినట్టు అనిపించబోయేది. ఇప్పుడు రారా అంటేనే ఇబ్బంది అనిపిస్తుంది. అట్లాంటి సారు ఎలా ఏ మాటలన్నా మా ఆశీర్వాదమే అనుకున్నాం సార్. మేము ఎప్పుడు తప్పుగా భావించుకోలేదు. ఆ విధంగా ఆ భయభక్తులతోనే మాకు చదవచ్చింది సార్. భయం లేదు, ఇప్పుడు భయం లేదు. భక్తితో రావాలంటే రావట్లేదు. కాబట్టి మీరిచ్చే విజ్ఞానం సముద్రం లాంటిది. మేము తీసుకునేది ఎలా అంటే ఒకరు చెంబు పట్టుకొని పోవచ్చు సముద్రానికి, బిందె పట్టుకొని పోవచ్చు. ఎవరు ఎంత తీసుకుంటే అంత జ్ఞానం వచ్చింది సార్. బోధించే జీవజాతుల విలువ తెలియజెప్పే రత్నమంతి వెలుగు సారు రమేష్ గారు మరవలేము మిమ్ము మనసు నుండి. కాబట్టి సార్కు మేము ఎప్పుడైనా రుణపడి ఉంటాము. పాదాభివందనం తెలియజేసుకుంటాను సార్. ఇంకా చెప్పాలని ఉన్నది, కాలం తక్కువగా ఉన్నందున నేను మీ అందరికీ నెక్స్ట్ మా పూర్వ విద్యార్థులు వీళ్ళందరూ కూడా జస్ట్ నేను ఒక గ్రూప్ నేనే తయారు చేసిన సార్. ఈ గ్రూప్లో యాడ్ చేసిన వెంటనే ఒకరి తర్వాత ఒకరు యాడ్ చేసుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొమ్మకల్ ఎస్ఎస్సి బ్యాచ్ 1999-2000 బ్యాచ్ వాళ్ళు మరి గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మొదటగా మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ. ఈ పాఠశాలకి నాకు బాగా అనుబంధం. ఒక ఉపాధ్యాయునిగా మొట్టమొదటిసారిగా నేను ఈ పాఠశాలలో పట్టే ఫీల్ అయినా. ఎర్లియర్ నాకు ఇంకొక స్కూల్ ఉండేను, బట్ ఐ నెవర్ ఫెల్ట్ ఐఎమ్ ఏ టీచర్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్కూల్ వేర్ ఐ ఫెల్ట్ యాజ్ ఎ టీచర్. ఆల్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నర్సిరెడ్డి సారు, సీతారామయ్య సారు, వెంకటరాజయ్య సార్, విష్ణుమూర్తి సార్ అండ్ శ్రీనివాస్ రెడ్డి సార్, రాజయ్య సార్. మాతో పాటుగా ఇంకా బహుశా నాకు తెలిసి ఒకరిద్దరు అయినాం. నేను ఈ పాఠశాల లోపల అబ్బాయి చెప్పినట్టుగా హౌ టు రన్ ద స్కూల్ అనేటువంటిది నేను నేర్చుకున్నాను ఈ పాఠశాల లోపల. సో వెన్ ఐ వాస్ పోస్టెడ్ హియర్, నర్సిరెడ్డి సార్ వాజ్ ద హెడ్ మాస్టర్ ఆఫ్ ది స్కూల్. సో సార్ను చూసి యాక్చువల్గా బడి ఎట్లా, ఇంతకుముందు చెప్పాను కదా, అసలు టీచర్లైనా మొట్టమొదటిసారి ఇక్కడ ఫీల్ అయినా బడి ఎట్లా నడపాలనో ఇక్కడే తెలిసింది. దెన్ ఆఫ్టర్ నర్సిరెడ్డి సార్ ఐఎమ్ ద హెడ్ మాస్టర్ ఆఫ్ దిస్ స్కూల్. సో ఐ థింక్ 2001 డిసెంబర్ వరకు నేను ఈ స్కూల్లో కూడా పనిచేశాను. సమ్ గ్రేట్ మెమరీస్ ఆర్ సమ్ బిటర్ మెమరీస్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ మై పర్సనల్ లైఫ్. ఈ యొక్క పాఠశాల లోపల టు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 72 or 74 మెంబర్స్ ఎస్ఎస్సి బ్యాచ్ లోపల, మీ బ్యాచ్ లోపల ఉన్నట్టున్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బయాలజికల్ సైన్స్, యాక్చువల్గా నేను జీడీగానే ఇక్కడికి వచ్చినాను, బట్ నా బ్యాక్గ్రౌండ్ సైన్స్ కాబట్టి నేను బయాలజికల్ సైన్స్ను ఆ తర్వాత ఇంగ్లీష్ కూడా డీల్ చేయడం అనేటువంటి జరిగింది. లేటర్ ఆన్ పీరియడ్ లోపల నర్సిరెడ్డి సార్ ఇక్కడి నుంచి ఎంఈఓగా ప్రమోషన్ మీద పోయిన తర్వాత నేనే హెడ్ మాస్టర్గా ఇక్కడ యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 22 months నేను ఇక్కడ నాన్ ప్యానల్ హెడ్ మాస్టర్గా పనిచేసి ఆ తర్వాత ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళడం జరిగింది. సో ఈ పాఠశాల లోపల నర్సిరెడ్డి సార్కి మనం ఇక్కడ బహుశా మీకు కూడా గుర్తుండాలా, సార్కి మనం సన్మానం చేసినాం. సార్ ఇక్కడి నుంచి ఎంఈఓగా ప్రమోషన్ తీసుకొని వెళ్ళాడు. ఈ బడి లోపల చేసినటువంటి ఒక పెద్ద ఫంక్షన్ అదండి. ఎర్లియర్ నాకు అటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా, దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ టు మెయింటైన్ ద డయాస్. సో ఆ డయాస్ను మనం ఇక్కడ నేను దానికి ధన్యవాదాలు తెలుసు. నేను తొందరపడడానికి కారణం ఏంటంటే ఐ హ్యావ్ సమ్ అదర్ ఎంగేజ్మెంట్స్, సో ఐ హ్యావ్ టు లీవ్. సో ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ అండ్ ఆల్. సంవత్సరానికి ఎన్నో పండుగలు వస్తాయి, కానీ ఆ పండుగల కంటే మీరు ఎందరూ ఎన్నోసార్లు నేను చెప్పిన చదువు ధర్మాలు వస్తున్నాయమ్మా. కొంతమంది అన్నారు వాళ్ళను కూడా శ్రీమతిని తీసుకురా అంటే రాలేకపోయి, కానీ మీరు ఇచ్చిన యొక్క మాకు ఈ గౌరవం ఏం జరిగారమ్మా, ఒక పండుగలాగా అనిపించి ఎంత శ్రమపడతాయి. ఒక కార్యక్రమం చేయాలంటే పెళ్ళి అంటేనే నువ్వు వెళ్ళైతే ఇంత సహకరించి ఇంత విందు భోజనం పెట్టి కమ్మని మాకు ఆదరణ చేశాడు. గురువు కొట్టేటువంటి ప్రపంచంలో ఎవరికి కూడా సన్మానం జరగదు. గురువును మర్చిపోడు, ఎందుకంటే సమస్త అందరికి కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దైవగురవేనం, అందరికంటే గురువు. గురువు తర్వాత ఎవరు? తల్లిదండ్రులు. తల్లిదండ్రుల తర్వాత ఎవరు?
మీరందరూ కూడా సహకరు అందరూ లోకా సమస్య సార్ అది బాగా అంటే మా ఏళ్ళు అంటారు మాకు పూజ చేస్తారు ఇక్కడికి వచ్చిన ఆడదాం అంటాంగా సార్ వచ్చిన తర్వాత వరకు అది ఏమైంది 70 మంది ఏం చెప్పాలి భయం అయితే కలిసిన వాళ్ళు ఏదైనా విద్యాన్ని ఇక్కడికి వెళ్ళి తప్పులేదు విద్య ముందన్న వచ్చినా కానీ ఒకటి నేర్చుకునేటువంటిది ఉండాలి మీ అందరి చూసేటువంటిది కనుక మీకు చిన్న ఉపమానం చెప్తా పిల్లలు సారు కొడుతుంటాడు ఎందుకు కొడతాడు ఒకటి ఉన్నది ఏమని చెప్పేది దగ్గర తనదు బావు కోరి తత్వము బోధించు గురువు కొట్టవచ్చు తిట్టవచ్చు తల్లి ముగ్గ గిరిగిద్దరు ఆగింపదావు కూడా అలిదచ్చుకున్న దావరా తెలుగు బాల తల్లి ఎందుకు చెప్పగలుగుతుంది ఆయన అయితే నువ్వు ముద్దలు తింటాడు అంటే గురువు ఎప్పుడు పక్షపాతం ఉంటుంది అన్న బంగారం పెట్టేది అంతే ఆ కొట్టిన తర్వాత కూడా ఇప్పుడు కొట్టకుంటే మరి ఎప్పుడు కొడితే కొట్టేటువంటి అవకాశం వచ్చి ప్రేమ కొడుతున్నాయి ఏమనుకోకమంటే కొంతమంది పిల్లలు షికారు చేసిన ఆయన తీసుకొచ్చింది అట్లా కాదు సార్ బాగుపడాలని ఉద్దేశం కొట్టినా మా సొంత పిల్లల కంటే మీరు అందరూ బాగు ఇటువంటి సన్మానాలు మాకు ఎప్పుడూ కానీ జరగలేదు సింగాపురాలు 14 చేసిన ఎక్కువ 2 చేసిన చెల్పుర 80 మంది కానీ ఈ సన్మానం జరిగేటువంటి భాగ్యం మా యొక్క నరసింహారెడ్డి గారి యొక్క శ్రేయ వల్ల ఆయన ఆప్యాయత వల్ల ఆయన ప్రోత్సాహం వల్ల వీళ్ళందరూ తీరు మీ అన్నం నాకు బాగులేదు మీ యొక్క సజెషన్లు మాకు వెనువెంట ఎప్పటికీ ఉండాలని పేరు పేరు దయచేసి మా మిత్రులందరికీ ఒక చిన్న సూచన గ్రూపు అనేది ఇట్లనే కంటిన్యూగా కావాలని దయచేసి అందరూ ఫాలో అవ్వాలని కష్ట సుఖాలు తెలుస్తాయి మన కష్టం సుఖం ఒక దోస్తాంలోనే కష్టం సుఖం చెప్పుకొని బాధలు చెప్పుకునే ఒక మంచి గ్రూపు ఇది కలిసిపోయేటలో ఏం చేసినా కూడా వాళ్ళ ఇంటికి భోజనాలు వాటి మార్పులతోటే నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది చాలా ధన్యవాదాలు సార్ మేము అప్పుడు చిన్నప్పుడు చిలిపి చేష్టలు చేసినాం ఆడుకున్నాం ఎన్నో అనుభవాలు చాలా గుర్తుకొస్తున్నాయి ఇక్కడికి వస్తే అసలు నాకు మాటలు రావట్లేదు మిమ్మల్ని అందరూ చూస్తారు ముఖ్యంగా రామాదేవి గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోడ్ సేఫ్టీ రోడ్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ తాగి బండి నడిపితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది జైలు పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి మళ్ళీ మనకు పిల్లలు ఉన్నారు అందరికి పిల్లలు ఉన్నారు డ్రగ్స్కు సూచనగా చెప్తున్నా ముఖ్యంగా మీరు మీ సార్ కానీ మీరు ఎవరు కానీ మీ అబ్బాయి కానీ బండి తాగి నడిపితే కానీ హెల్మెట్ లేకపోతే ఎక్కకండి బండి ప్లీజ్ ఎందుకంటే మరియు నా తోటి మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మనం 10వ తరగతి చదువుకొని 25 సంవత్సరాలు అవుతున్నది కానీ మనము చదువుకున్న రోజులల్లా గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఈరోజు ఏ విధంగా నెలల నుండి మన మిత్రులు ఎంత కష్టపడుతున్నారో మనం లైవ్లో అందరం చూస్తున్నాం అటువంటిది ఈ డబ్బులే కాకుండా ఊళ్ళే రాజకీయ పార్టీ నాయకులతోటి అందరితో కలుసుకొని అప్పుడు విద్యార్థుల నుంచి విద్యా కమిటీలు ఉండేవి రప్పించి సార్ దగ్గర నాణ్యమైన విద్యను అందించడం ఆ విద్య మనకు దొరకడం మనం ఎంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాం ఎందుకు అంటే ఆ సారు మనకు చెప్పాలంటే ఆ సార్ను ఆల్రౌండర్ అనొచ్చు ఆల్రౌండర్ అంటే 6th నుంచి 10th వరకు ఏ క్లాస్లో ఖాళీ ఉన్నా ఏ టీచర్ సెల్లో ఉన్నా ఆ సార్ పోయి ఒక మ్యాథ్సే కాదు తెలుగే కాదు ప్రతి సబ్జెక్ట్ ఏదంటే అది అనర్గళంగా విద్యను బోధించేవాడు అంతేకాకుండా ఈ సంస్కృత కార్యక్రమాలు ముఖ్యంగా యోగ్ షాప్ కోలాటం అంతేకాకుండా వార్షికోత్సవాల కోసం ప్రోగ్రాంలు సారే మనందరికీ నేర్పించి మనతోటి నాటకాలు వేయించి
మన ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి సారు విష్ణుమూర్తి సార్ పట్టుకొని నైటు ప్రతి ఒక్క మన 96 మంది ఇంటికి నైటు 9 గంటలకు వీళ్ళు చదువుతున్నారా పడుకున్నారా ఏం చేస్తున్నారా ఇంటింటికి తిరిగినారు. అప్పుడు అమరావతికి వచ్చినప్పుడు మాది గడ్డ ఇప్పుడు గుండ్లపల్లి గ్రామం అయింది. అక్కడ మొదటి వచ్చేసరికి మన లంకదక్ష రమేష్ వారికి పాలు పంచుకోవాలని ఏ విషయంలోనైనా ఆర్థిక విషయాలు కావచ్చు వేరే ఏ విషయంలో కూడా అందరి సహకారం అందరం సహకరించాలని తెలియజేస్తున్నా. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న కథ నేను ఒక బుక్ చదివిన నిన్న పంచపాండవులు ఉన్న వనవాసం వెళ్ళినప్పుడు ఆ వనవాసం చేసే ప్రక్రియలో ఒక సేద తీరినప్పుడు పంచపాండవులు అయినా కూడా చిన్నవారి ఇద్దరైన నకులుడు సహదేవులు అంటే వాళ్ళు అడవులో ఇట్లా తిరగడం జరిగింది. తిరిగిన టైంలో వాళ్ళకు ఒక గుర్రం ఎదురు కావడం జరిగింది. ఆ గుర్రాన్ని చూసి ఈ గుర్రాన్ని మేము ఎట్లయినా సాధించుకోవాలి అని వాళ్ళు ఆ గుర్రం దగ్గరికి వెళ్ళారు. ఆ గుర్రం దగ్గరికి వెళ్ళినప్పుడు దాని వెనకాలనే ఆ గుర్రం యొక్క యజమాని ఓనర్ అనేవాడు రావడం జరిగింది. అతని వీళ్ళిద్దరు నకులుడు సహదేవుడు వాడిని కావాలని అడిగారు. అడిగినప్పుడు ఆ ఓనర్ నేను ఇయ్యా అని చెప్పింది. మాకు ఎట్లా చేసి కావాలో మేము ఎవరో తెలుసా అది అంటే కూడా ఎవరైనా నేను ఇయ్యా, మీరు కావాలంటున్నారు కాబట్టి మీకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తా, ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి, అప్పుడే మీకు నేను ఇస్తా అని ఆ ఓనరు ఆ యజమాని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆ యజమాని అనేక రకాల ప్రశ్నలు వేసిండు. అయినప్పటికీ కూడా అది కరెక్ట్ సమాధానం కాదని చెప్పింది. అప్పుడు తర్వాత సకల సవ్యచాచి అయిన అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు కూడా రావడం జరిగింది. నేను కూడా ఊహించుకున్నా ధర్మరాజు అయినా ఖచ్చితంగా సమాధానం చెప్పగలుగుతాడు అనుకున్నాను, కానీ తను కూడా చెప్పలేకపోయాడు. తర్వాత అదే ఆ యజమాని అంటేనే లాస్ట్కు వాళ్ళకి చెప్పింది. అది ఏమిటంటే ఆ పెద్ద చెరువు అనేది మన విద్యను బోధించే గురువు లాంటిది. అది ఆ చిన్న చిన్న చెరువులు చూసావా, అదంతా మన విద్యార్థులు. మనం ఎన్ని నీళ్ళు కలిపినా ఎన్ని 100 చెరువులు కలిసినా పెద్ద చెరువు మనం ఎప్పుడు నింపలేము. విద్య నంచిన గురువులకు ఏది సమానం కాదు ఈ దేశంలో అని నేను సభముఖంగా మీకు చెప్పదలుచుకున్నా. ఓకే అన్న, మంచి చక్కగా స్టోరీ తోటి మీ అనుభవాన్ని వ్యక్తపరిచిండ్రు. మిగతా మిత్రులు కూడా సమయాభావాన్ని విష్ణుమూర్తి సార్ గారే నాకు ఆదర్శం. నేను రాజకీయంలో కూడా ముందుకు వచ్చిన నాకు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మార్గదర్శకుడు మన నర్సిరెడ్డి సార్ గారే. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చిన అందరూ చెప్పారు. నేను ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. ఇక్కడ ఈ స్కూల్లో చదువుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అమ్మాయిలకు చదువులు ఎందుకు అన్న రోజుల్లో నాకు ఈ స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళతో కాంపిటీషన్గా గవర్నమెంట్ స్కూల్ ఉండడం అదే నేను ఇప్పటికీ కూడా మా స్కూలే గొప్ప అని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ప్రొవైడ్ చేసిన సదుపాయాలు కానీ యాక్టివిటీస్ కానీ అన్నీ అప్పుడే మా ఈ స్కూల్లో నిర్వహించిన ఉపాధ్యాయులందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ పిల్లలకు మహిళలకు చదువులు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలని అప్పుడు ప్రోత్సహించిన మా మాస్టర్లందరికీ నా ధన్యవాదాలు. ఇంత సపోర్ట్ చేసిన మన విద్యార్థులందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మైక్ తీసేసుకున్నారు, మాకేం మిగిల్చలేదు. ప్రత్యేకంగా అనుభవాలంటే మేము రాయకాల నుంచి వచ్చేది కాబట్టి దారిలో వలస పళ్ళు తెంపుకొని తినేది, మాకు కూడా తెచ్చేది, వీళ్ళకి కూడా తెచ్చేది. మోదు పూలల్లో తేనెను తాగేది. ఆ రోజులో జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు. పొద్దున 3 కిలోమీటర్లు, సాయంత్రం 3 కిలోమీటర్లు నడవడమే. ఆ జర్నీలో చాలా 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 జ్ఞాపకాలను మేము వెనకేసుకున్నాము. ఒక లోటు ఏంటంటే బొల్లి పద్మ ఈరోజు లేరు, అదొకటి గుర్తు చేసుకోవడం. ఇంకా సార్ల గురించి చెప్పాలంటే రమేష్ సార్ వెళ్ళిపోయారు, బట్ రమేష్ సార్ని చూసి నేను బయాలజీ టీచర్ని అయ్యాను.
సార్ యాక్చువల్గా ఏంటంటే మనకు అన్ని 10th క్లాస్లో హ్యూమన్ బయాలజీ ఉంటుంది, హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. అది ఇప్పటికీ కూడా ఏ టీచర్ కూడా పిల్లలకు చెప్పడానికి వెనకాడుతారు. కానీ సార్ మనకు క్లియర్గా అసలు ఏంటి మనకు మన ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్ ఏంటి, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏంటి, ఏ విధంగా మనకు అది వర్క్ అవుతుంది 2 సార్లు సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏ టైం అయినా కూడా సార్ మనకు రెస్పాండ్ అయ్యేవారు. ఇంకా ప్రతి ఒక్క సార్ గురించి చెప్పాలంటే ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కానీ మిత్రులందరూ కూడా దూరం వెళ్ళే వాళ్ళు నన్ను ఏం చేస్తారో నేను కొట్టాను కదా, ఎవరైనా నోట్ల నుంచి కూడా వెళ్తాంది కొట్టిండు 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 అది ఆయుష్గా పెట్టుకోలే. కాకపోతే రకరకాల ఉపాధ్యాయులు ఉంటారు. ఒక ఉపాధ్యాయునికి ఒకటి ఉంటుంది, ఇంకొక ఉపాధ్యాయునికి ఒకటి ఉంటుంది, ఏదో నేర్పాలని ఉంటుంది. నా ఆలోచనలో ఏముందంటే అన్నిటికంటే మంచి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఎందుకు అంటే అసలు ఎవరైనా కూడా కోరుకునేది ఏంటంటే నాకంటే గొప్పవాడు కావాలనేటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అంటే నేను చెప్పినటువంటి వాళ్ళు నాకంటే పెరగాలి, కలెక్టర్ కావాలి, ఇంజనీర్లు కావాలి, అందరు కావాలని కోరుకునేటోడే ఉపాధ్యాయుడు. ఎందుకంటే ఇప్పుడు చెప్తా, ఉదాహరణకి ఇప్పుడే వచ్చే వరకు సురేష్ ఉన్నాడు, ఆ టీవీలో పోతే అరే మన పిల్లవాడు ఉన్నాడు, తిరుమల పోతే ఆడ రమేష్ ఉన్నాడు. ఇట్లా మనకు కలుస్తారు కదా. అంటే పెరిగి ఉన్నత స్థాయికి వచ్చిండ్రు. అంటే ఇంకా పోయటానికి ఏం రాలే. కాబట్టి అన్ని విధాలుగా మనకు కష్టపడి నిజంగా చెప్పాలంటే ఇది నా ఊరి పిల్లలను, నా ఊరి బడిని బాగు చేయాలనేటువంటి దృక్పథం నాలో మొదలైంది. నేను ఫస్ట్గా 10th వరకు చదువుకొని ఇంటర్ కాలేజీ జమ్మిగుట్టలో చేసిన తర్వాత డైరెక్ట్ టీచర్ అపాయింట్ అయినాక మెట్పల్లికి వెళ్ళాను. ఆడ చేసిన సంవత్సరమే. కానీ ఇప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు మర్చిపోరు. అక్కడి నుంచి నేను కొత్తగా హెడ్ మాస్టర్కి వచ్చేసా. అక్కడ ఉన్న వాళ్ళంతా అంత ముసలోళ్ళు అయినరు. నేను చెప్పిన వాళ్ళంతా ముసలోళ్ళు అయినాడ ఏ కాడ అయినాక రాయకల్కి వచ్చేసిన. రాయకల్లో 10 సంవత్సరాలు, బొమ్మకల్లో 15 సంవత్సరాలు. ముందుగా మీకు అందరికి ఏం చెప్పాలంటే మీ బ్యాచ్ గుడ్ బ్యాచ్. ఎందుకని నన్ను ప్రమోషన్ ఇచ్చి పంపడానికి కొరకు జమ్మిగుంటకు మీ తోటే ఆకర్ బొమ్మకర్ మీరు మమ్మల్ని ఎంఈఓగా నన్ను అక్కడికి పంపారు. అంటే నాకు ప్రమోషన్ వచ్చింది, మీకు చెప్పడం చివరైంది, మాకు ప్రమోషన్ వచ్చింది. కాబట్టి నేను సంతోషంగా పోయి అప్పుడేమో పిల్లలు ఎంబడి పడ్డా. అక్కడికి పోయినాక స్కూల్ ఎంబడి టీచర్లను నడపడము, ఎట్లుండాలి, ఎట్లా చేయాలి. నాకు 32 గ్రామాలు, దాదాపు 100 మంది హెడ్ మాస్టర్లు ఒక మీటింగ్ చేస్తే హాల్ సరిపోకపోయింది. నేను పోయిన ఎంఈఓ పోయిన నాటికి నా జమ్మికుంటలో అక్కడ నేను అపాయింట్ కాగానే అక్కడ ఒక ఎంపీడీఓ ఉంటాడు మాకు బాస్. ఆయన అన్నట్టు ఎందుకు వచ్చినావా ఐడియా ఏం చెప్తావా ఈ జమ్మికుంటలోకి వెళ్తావా అన్నాడు. ఆయన ఒక 2 సంవత్సరాలు పనిచేసినాక ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు ఆయన నాకు మళ్ళీ ఇప్పుడు మీరు బలగం సినిమా చూసిండు సుధాకర్ రెడ్డి గారిని. ఈ సుధాకర్ రెడ్డిని ఇంటికి తీసుకొచ్చింది నేనే, నాటకాలు వేయించింది నేనే. పాపం ఇంటికి సైకిల్ మీద వచ్చేది ఆయన, నడిచి వచ్చేది, నన్ను లేపేది వచ్చి నడు సార్ నిలుపుతామని. అవన్నీ కార్యక్రమాలు పెట్టించాం. ఇప్పుడు హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అందరూ మా స్కూలు నడవాలన్నా వద్దా, మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఎట్లా అని నా మీద కొట్లాటకు వచ్చేసింది. అంటే అప్పుడు నేను ఎక్స్కర్షన్లు పెట్టినా, విహారయాత్రలు, స్కూల్ లేదు కనీసం ఎన్ని చేసినో ఎట్లా చేసినో నాకు అర్థం కాలే. ఎంత పొలిటికల్ ప్రెషర్ ఉన్నా కూడా నేను స్కూల్ లేదు చేసిన. మరి ఎమ్మెల్యేలను రప్పించిన, డిఓ రప్పించిన, అందరినీ రప్పించిన, రకరకాల కార్యక్రమాలు చేసిన. ఇవాళ కొంతమంది స్టేజ్ ఎక్కడానికి భయపడ్డారు. నేను రోజు మీటింగ్ లోపల అక్కడ మాట్లాడిచ్చేది. నేను ఎలక్ట్యూషన్ ఎస్ఏ రైటింగ్ నేను పెట్టి మాట్లాడండి మీకు స్టేజ్ ఫియర్ పోవాలని చేసేది. మరి ఇలా కొంతమంది రాకుండా భయపడ్డారు. వీళ్ళు ఎందుకు భయపడ్డారు అంటే అప్పుడు నేర్చుకోలేదు, దూరం ఉన్నారు. ఆ విధంగా చాలా కష్టపడవలసి వచ్చింది. మరి మాకు ఇప్పుడు మన స్కూల్లో 10 మంది విద్యార్థులు అయితే 7 అటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి చెప్పించి ప్రతి కార్యక్రమం నడిపించేటువంటి ప్రయత్నం చేశాం. అందరు చదవాలన్నా. కానీ అప్పటికిప్పటికి ఏం డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఏ పిల్లవాడిని కూడా ముట్టుకుంటే తల్లిదండ్రులకు మందలిస్తున్నాం. కానీ ఆ కాలంలో నేనేం చేసిన అంటే మొదలు మిమ్మల్ని కట్టుకోలేదు, మీ పేరెంట్స్ని కట్టుకున్నా, మీటింగ్లు పెట్టినా, వాళ్ళందరినీ రప్పించిన, ఇట్లా చదవాలి, ఇట్లయితే బాగుపడతారు, ఇట్లుంటారు అని చెప్పి
వాళ్ళందరినీ కూడా ఒప్పిస్తే అప్పుడు మీరు బడికి దూరకుండా చెప్పేవాడిని. సరే ఏది చేసినా మీరందరూ కూడా మరి క్రమశిక్షణగా కొంతవరకు బాగుపడ్డారు. లేకున్నా నేను రైతుల పిల్లలు బాగా ఇంటిమేసి ఒకసారి హైదరాబాద్ పోయినాక మార్కెట్కి ఎందుకు పోయినా అక్కడికి వాళ్ళు పనిచేసే మార్కెట్లో ఓ 10 మందికి వచ్చింది. నమస్తే సార్, నమస్తే సార్. సార్ అక్కడ కొట్టింది కాదులే సార్, మన కొట్టడానికి వచ్చిందా అన్న. అంటే నేనన్నా కొట్టాను సార్, మీరు కొడితేనే మేము ఇంత వచ్చి ఈ మాత్రం చేయగలుగుతున్నాం. మేము ఇలా ఒక మంచి పొజిషన్లో ఉన్నాం. మేము మాకు తెలివి వచ్చింది సార్. మేము ఇప్పుడు ఎవరి ద్వారా బతుకుతున్నాం సార్, మీకంటే గొప్పమైన సార్, గొప్ప గొప్ప ఇల్లు కట్టుకున్నాం అన్నారు. సంతోషం నాకు. అట్లా అయినందుకు మాకు చాలా సంతోషం. కాబట్టి ఇది కూడా ఉన్నోళ్ళందరూ కూడా క్లాసులు తీసుకోవడం ఎన్నో విధంగా చేసినాం. అదేవిధంగా స్టాఫ్ కూడా రివర్స్ స్టాఫ్ అంటే కష్టం రాలే. అందరూ కూడా చేద్దామంటే సార్ చేద్దామనేటువంటి స్టాఫ్ దొరికింది. అది కూడా నా గొప్పతనం. నా అడ్మినిస్ట్రేషన్ చదువు చెప్పడం గొప్పతనం కాదు, అడ్మినిస్ట్రేషన్ చేయడం గొప్పతనం. చదువు చేసుకోండి. మరి వచ్చి ఇంత టైం అయినా కూడా మీరందరూ ఓపికగా మంచిగా జరిగినందుకు మేము అందరినీ అభినందిస్తూ, మరి అదేవిధంగా గ్రూపును కూడా మల్లేష్ కానీ, ప్రభాకర్ కానీ, గణేష్ కానీ వీళ్ళందరూ కలిసి కూడా గ్రూప్ను మెయింటైన్ చేయండి. కాకపోతే అప్పుడప్పుడు గెట్ టుగెదర్ ఏ హెల్ప్ కాకుండానే మనం అందరం ఉండలేము. అందరూ ఉన్నోళ్ళు కాకపోవచ్చు, ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేస్తారు. లేవులకు ఉన్నోళ్ళు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా మీద ఉంటే వాళ్ళకి ఆపద వస్తే గ్రూప్ను మెయింటైన్ చేసుకోండి, ఫ్రెండ్షిప్ను మెయింటైన్ చేసుకోండి. అన్నికంటే గొప్పది ఫ్రెండ్షిప్. ఏది కాదు, డబ్బు కాదు, ఏది కాదు. మంచి ప్రేమతో ఉండేటువంటి ఫ్రెండ్షిప్ మంచిది. అందువరకు మీరందరూ కూడా ఆ గ్రూప్ను అట్లనే మెయింటైన్ చేసి మరి మంచిగా ఉండాలని భగవంతుడు కూడా అన్ని విధాల మనకి ఇవాళ మీకు అన్ని సహకరించాడు చేసి తీసుకుంటూ ముగిస్తున్నాం. తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులో నానురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో నా అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామా అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా.
పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు. భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే, నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే. అమ్మా నాన్నల తత్వము కలబోసిన దైవత్వము, అవనికి వెలుగును పంచే ఆచార్యుడు. అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే, నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే. నీలోని జ్ఞానానికి నిలువెత్తు ఆనవాలు, నీ భవితను రాసేటి చెరిగిపోని చేవ్రాలు. నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా, నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా. నీ రూపము మలిచే అపురూప శిల్పిరా, అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే.
अन्ना उल्टा उल्टा अन्ना इधर अन्ना कौन सा मिट सर